దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియానీయుడైన ఈ నయమానుకు తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిను గాని యెహోవా జీవముతో నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందననుకొనెను. ఇక్కడ ఆలోచన చేయండి, ఇక్కడ కనబడే వ్యక్తి ఎవరో తెలుసా? ఎలీషా అనేటువంటి ఆ ప్రవక్త దగ్గర ఉండే గెహాజీ. ఆయనకు ధనం ఆశించాడు. ఆయన చరిత్ర మనకు తెలుసు. ప్రవక్త గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ధనాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఎలీషా గారికి ఇష్టం లేదు నయమాను గారి దగ్గర ధనాన్ని తీసుకోవడం. ఏమాత్రం కూడా ఎలీషా గారికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా ఈయననే మాట ఏంటో తెలుసా? గెహాజీ గారు అనే మాట ఏంటో తెలుసా? నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకున్నాడు. ఆశించాడు ధనాన్ని, మధ్యలో మళ్ళీ ఆన్ పెట్టుకుంటున్నాడు యెహోవా జీవముతోడు. నా యజమానునికి ఎలాగా డబ్బు మీద ఆశ లేదు, ధనం మీద అలాగ ఆశ లేదు. నేను నా దేవుడిని అడ్డు పెట్టుకుని ధనాన్ని సంపాదించాలని పరిగెట్టాడు. ఆలోచన చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నయమాన్ని కలుసుకుని పోవచ్చుండగా తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూసి తన రథమును దిగి ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. ఎవరయ్యా అంటే నయమాను దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తున్నాడు గెహాజీ. నా యజమానునికి ఇష్టం లేదు, నేను తీసుకుంటాను ధనాన్ని ఆశించని, ధనం నాకు కావాలి అని ఆయన వెళుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం, ఆయన వెళుతూ ఉన్నాడు. నయమాను వెనక నుండి చూశాడు, రథములో నుండి ఎవరు పరిగెత్తుని వస్తున్నారు. ప్రవక్త దగ్గర నుంచి ఆయన సేవకుడు వస్తున్నాడు. ఇది మంచిదా క్షేమమా కాదా అని దిగిన వెంటనే ఏమని అడిగాడో తెలుసా? క్షేమమా. దిగిన వెంటనే క్షేమమా అన్నాడు. క్షేమమా అంటే వెంటనే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నా యజమానుడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేతికి వర్తమానం పంపాడు. ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మానుకల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను ధనాన్ని ఆశించినటువంటి గెహాజీ మొదట దేవుడిని అడ్డు పెట్టుకున్నాడు, యెహోవా జీవంతో అన్నాడు. తర్వాత నయమాను దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నయమాను దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా యజమానుడి దగ్గరికి ఇప్పుడే 2 యవనస్తులు వచ్చారు. వారికి 2 మానుకల వెండి 2 దుస్తుల బట్టలను ఇమ్మన్నారని అబద్ధం చెప్తూ ఉన్నాడు. ధనాన్ని ఆశించిన వారు చేసేటువంటి కార్యాలు లోకములోనే కాదు, దేవుని వాక్యంలో కూడా అంటుంది. ఈ రీతిగా జరగట్లేదా లోకంలో? ధనం కొరకు అబద్ధాలు చెప్పట్లేదా? ధనం కొరకు అబద్ధాలు చెప్పి మనిషి చదివేసేటువంటి పరిస్థితులు లోకంలో లేవా? ఆలోచన చెప్తూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు అబద్ధం చెప్పి. ఆయన అంటాడు మళ్ళీ, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకుని మని బతిమాలి 2 సంచులలో 4 మానుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను వచ్చి తన పనివారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయారు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయారు. ఆలోచన చేయండి, తెచ్చుకున్నాడు ఆయన. నయమాను గారు ఎంత మంచోడో చూడండి. ఆలోచన చేయండి, ఆయన 2 మానికలు వెండి అడిగాడు. నాకు 2 మానికలు వెండి చాలయ్యా, మా యజమానుడు ఇమ్మన్నాడు అని అడిగితే ఈయన చేసింది ఏంటో తెలుసా? 4 మానికలు వెండి ఇచ్చాడు. దీన్ని అంతటినీ కూడా ఆయనతో ఉన్నటువంటి పనివాడు తీసుకుని వెళ్ళి దాచిన తర్వాత ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నటన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆలోచన చేయండి, ఆ కింద మాటలు చదివితే మెట్ల దగ్గరకు వెళ్ళి వరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంట్లో దాయమన్న సెలవు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూసి గెహాజీ నీ వెచ్చడి నుండి వచ్చితవని అడిగినందున వారు నీ దాసుడు నేను వెచ్చటికి పోలేదు. ఆలోచన చేయండి, వెంటనే అబద్ధం ఆడుతున్నాడు. మరలా వెళ్ళాడు. దేవుడుగా
ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా గారి దగ్గరికి. ఎలీషా, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు? నీళ్ళు తాగడానికి వెళ్ళావా? భోంచేయడానికి వెళ్ళావా? టిఫిన్ తినడానికి వెళ్ళావా? లేకపోతే ఎవరికైనా ప్రార్థన చేయడానికి వెళ్ళావా అని అడిగితే ఆయన అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆలోచన చేయండి, ఆయన ఉన్నటువంటి మాటలు నేను చెప్తున్నాను. ఒకవేళ అలా అడిగాడేమో ఎలీషా గారు, ఒకవేళ అలా అడుగుండొచ్చు. కానీ ఈయన వెంటనే ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నప్పుడు ఆయన అంటాడు, ఎలీషా గారు అంటాడు, ఆలోచన చేయండి, అంతడు ఎలీషా, ఆ మనుషుడు తన రథము నుండి దిగి నిన్ను ఎదుర్కొనుంటే తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఈ మాట చాలా ఇష్టం నాకు. ఎందుకంటే అబద్ధం చెప్పినట్టునే ఈ మాట ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుని మనసు, దేవుని ఆత్మ మనకు కూడా ఉంటది, కానీ మనం ఆలోచన చేయం. ఈ మాట చదివినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. ఏదైనా అబద్ధం ఆడాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, దేవుడు ఒకవేళ నేను మరణించిన తర్వాత ఆయన దగ్గరకు ఒకవేళ నీతిగా నిజాయితీగా కనుక ఈ లోకంలో బ్రతికితే, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఓ ఏలియా, నువ్వు అక్కడ అబద్ధం చెప్పినప్పుడు నా మనసు నీ దగ్గర లేదా అని అడుగుతాడేమని భయం ఈ మాట చదివినప్పుడు. ఆలోచన చేయండి, ఎదురుగా ఆయన నిన్ను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, నయమాను నీ దగ్గరికి దిగి నీకు ధనాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా లేదా? ఉంది కదా. నువ్వు ధనాన్ని ఆశించి వెళ్ళేటువంటి ప్రయత్నం నాకు తెలుసు, నువ్వు ఆయన ఎదుర్కొని ఎంత అడిగావో నాకు తెలుసు, ఆయన నీకు నువ్వు ఎంత అడిగితే ఆయన ఎంత ఇచ్చాడో నాకు తెలుసు. కానీ అయినా కానీ నీకు దేవుడు గుర్తు రాలేదా? ప్రవక్త అన్నటువంటి నేను గుర్తు రాలేదా? నా మనసు నీతో కూడా ఉంది కదా, ఇంకా అబద్ధం చెప్తావు ఎందుకు? నీవు చేసినటువంటి కార్యాన్ని బట్టి నయమానుకు కలిగినటువంటి కృష్టి నీకు ఆ మాట చదువుదా 27వ వచనంలో చదివితే, కాబట్టి నయమానుకు కలిగినటువంటి కృష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టి కలిగి ఎలీషా ఎదుట బయటకు వెళ్ళిపోయెను. ఆలోచన చేయండి, ఎలీషా గారి దగ్గర ఉండవలసినటువంటి వ్యక్తి, ప్రవక్త తర్వాత ప్రవక్తగా ఉండవలసినటువంటి వ్యక్తి, గెహాజీ ప్రవక్త అని రాయబడవలసినటువంటి సందర్భం. కానీ ఆయన 2 మానుకుల వెండిని ఆశించి, 2 జతల దుస్తులను ఆశించి ఏం కోల్పోయాడయ్యా అంటే, ఎలీషా తర్వాత ప్రవక్తగా ఉండవలసినటువంటి ఆ స్థితిని కోల్పోయాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే, ధనాన్ని ఆశించి. ఈ రోజున దేవునికి మనకిని కూడా మధ్యగా ఏమొస్తున్నాయి అంటే ధనం వస్తుంది, శరీరేచ్ఛలు అడ్డొస్తున్నాయి. ఇంకా ఆలోచన చేస్తే ఆయన ఆజ్ఞను మీరు తప్పిపోయేవి 3 కూడా అడ్డొస్తూ ఉన్నాయి. ధనవంతులు దేవుని రాజ్యములో చేరుట. మనం ఎలా ఉండాలి అంటే, ధనాన్ని ఆశించే వారే ఏమాత్రం కూడా ఉండకూడదు. ధనాన్ని ఆశించి తప్పిపోయినటువంటి సందర్భాలు ఆలోచన చేయండి ఎన్నో. ధనాన్ని ఆశించడం అంటే ఎవరితో ధనం మనం ఆశించడం కూడా కాదు. ఆదివారం రోజున పనికెళ్ళి ధనాన్ని తెచ్చుకుంటే అది కూడా ధనాన్ని ఆశించడమే. ఒకవేళ వారం రోజులు పని లేదు, ఆ రోజే పని దొరికింది అనుకోండి, సోమవారం దేవుడు మరలా నీకు పని ఇవ్వగలడు, ఆదివారం చర్చికి వస్తే. కానీ మనం ఆలోచన చేయము, 6 రోజులు ఖాళీగా ఉన్నాం కదా, ఈ రోజు వెళ్తే 500 వస్తే కుటుంబం పోషించబడుతుంది అనుకుంటాం. కానీ ఆ ధనాన్ని ఆశించి దేవుని సన్నిధిని తప్పిపోతున్నాం. ఆలోచన చేయండి, ధనాన్ని ఆశించి గెహాజీ ఏమయ్యాడో తెలుసా? కుష్టి రోగం వచ్చింది. ఆయనకే కాదు, ఆయన సంతతి అంతటికి కూడా సర్వకాలం కూడా ఆ కుష్టితోనే వారు జీవించారు అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో.